కొత్తదనం ఉన్న విభిన్నమైన కథనాలకి ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో మూవీ విషయంలో ఇదే జరుగుతోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ యూత్ కి తెగ నచ్చేసింది. దర్శకరత్న దాసరి, నిర్మాత దిల్ రాజు కూడా ఈ రోజుల్లో మూవీకి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. థియేటర్లో కూర్చున్న తర్వాత ఆఫ్టర్ 10 minutes ఆర్ 15 minutes యూ విల్ ఫర్గెట్ దట్ యు ఆర్ సీయింగ్ ఏ ఫిలిం. సినిమా చూస్తున్నాం అనేది మర్చిపోయి రియల్గా ఇవాళ టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ ప్రవృత్తి ఎలా ఉంది, ఎలా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, లవ్ మీద వాళ్ళు ఏ రకంగా చీట్ చేయబడుతున్నారు, చీట్ చేస్తున్నారు, ఎలా బాధపడుతున్నారు అనేది ఎగ్జాక్ట్గా ఇవాళ యూత్కి కావాల్సిన సినిమా ఇది. కాదు కుక్క కాదు సొల్లు సుందరాంగతి మూట చూసి మాటలాడే మ్యాటరేరా దానికి ఆడుపోతే ఈడురా సిల్లు మోగుతుంటది డే అండ్ నైట్ షిఫ్ట్ లేసి వాగుతూనే ఉంటది ఒక్కరా ఇద్దరా అది పబ్లిక్ కూతా తగిలితే బదలని తానే తందానది పచ్చి భూతురా. అన్నిట్లకంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సినిమా యుల్ బి సర్ప్రైజ్. 35-36 లక్షలతో ఈ సినిమా తీశారంటే వాళ్ళ కృషిని ఎలా అప్రిషియేట్ చేయాలో టోటల్ ఇండస్ట్రీ ఈ యూనిట్ మొత్తానికి సన్మానం చేయాలి నా దృష్టిలో. ఒకళ్ళు ఎవరు చేయకపోతే నేనే చేస్తాను. వన్స్ అగైన్ వీళ్ళని ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి వాళ్ళ సొంత డబ్బులతో సినిమా తీశారు. వాళ్ళ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఇంకా చాలా పెద్ద విజయాన్ని చూస్తుంది. ఇవాళ ఉన్న విజయం కంటే ఇది ఇంకొక వారం రోజుల్లో ఎక్కడికో పెడుతుంది, ఒక ఫైర్ లాగా పెడుతుంది సినిమా. ఈ రోజుల్లో ఓ అమాయకురాలైన ఓ అమ్మాయి 15,000 రూమ్ రెంట్ కి ఇస్తున్నాను, 10,000 పై ఖర్చులకి ఇస్తున్నాను. చెన్నైకి వీసాకి వెళ్ళిన ప్రతిసారి చెవిదిద్దులు, గాజులు, గొలుసు ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాడు పాపం. ఒక 5D అనే కెమెరాతో లో బడ్జెట్ అంటే ఎంత లో బడ్జెట్లో ఒక సినిమాని తీయచ్చో ఆ సినిమాని తీయడం ప్రతి ఒక్కరికి వల్ల ఈ సినిమా ఇన్స్పైర్ చేస్తుంది. సో ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. సో ప్రజెంట్ ఒక అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటున్నారు ఈ రోజుల్లో, అదే వీళ్ళ టైటిల్. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే A to Z ఈజ్ జెన్యున్గా ట్రై చేశాడు, ఎక్కడ కూడా పక్కకి వెళ్ళకుండా. సో ఆ కంటెంట్ని తీసుకెళ్ళి అంత అద్భుతంగా చేశాడు కాబట్టి ఆ మార్నింగ్ షోకే ఈ సినిమా సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. ఈ సినిమాని టోటల్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మా సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు వెళ్ళబోతుంది. సో ఈ సినిమాని మ్యాక్సిమం ప్రేక్షకులకి రీచ్ చేయడానికి ప్రమోషన్ వాళ్ళు ఎలాగో అద్భుతంగా చేస్తున్నారు, ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రోజు నుంచి మా ప్రయత్నం కూడా ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ సినిమాలో మా ఇన్వాల్వ్మెంట్ మొదలవుతుంది. ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు, సినిమాలు, షాపింగ్లు, బేకరీలు, పొచ్చు ఒకడ అడగాలంటే